UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా మాస ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు శివప్రసాద్ గురువు గారు. ఈ మాసానికి, భాద్రపద మాసానికి సంబంధించి విశిష్టత ఏమిటి? ఇందులో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి? మనం ఎలా చేసుకోవాలి పండుగల్ని? దాని యొక్క ప్రాధాన్యత, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చేయబోయే ఈ వీడియోస్‌లో మీరు చూస్తారు. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. గురువుగారి దగ్గర జాతకాలకు సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా, చూపించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారు అందుబాటులోకి వస్తారు. మీ జాతకాల్ని ఖచ్చితంగా చూసి మీరు ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏమిటి అనేది గోప్యంగా ఉంచి మీకే చెప్పడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందుగా మనందరికీ ఇష్ట దైవం అని చెప్పొచ్చు. మనందరం ఖచ్చితంగా పూజించుకుంటాం. ప్రతి కార్యక్రమానికి, ఏ చిన్న కార్యక్రమం ఇంట్లో జరిగినా, అలాంటిది ఈ సెప్టెంబర్ మాసం అనగానే గణపతిని ఆరాధించటం అనేది ప్రతి ఒక్కళ్ళకి అది ఇష్టదైవం ఒక రకంగా చెప్పాలి అంటే. కారణం ఏమిటి? ఎందుకు ఓంప్రదం ఆయనతోనే మొదలు పెడతాం, విఘ్నేశ్వరుడితోనే. ఈ మాటలు వింటూ వినాయకుని పూజా విధానం కానివ్వండి, వినాయకు యొక్క ప్రతిమ గొప్పతనం కానివ్వండి, మట్టి ప్రతిమ యొక్క గొప్పతనం కానివ్వండి, వినాయకుడు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు ఆరాధించాలి, మిగిలిన భగవంతుల్ని ఎందుకు నిమజ్జనం చేయము, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. శ్రద్ధగా వినండి, అందరికీ షేర్ చేయండి తప్పకుండా వీడియోస్ని. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ముందుగా అసలు గణపతి పూజ ఎందుకు చేసుకోవాలి? ముందు ఓంప్రదంగా మనం ఏ కార్యక్రమం, ఏ చిన్న కార్యక్రమం మొదలు పెట్టుకున్నా శుభప్రదంగా ముందుగా గణపతి పూజ మొదలుపెట్టే మిగిలిన కార్యక్రమాలు. సత్యనారాయణ పూజలు చేసుకోవాలి అనుకున్న, వ్రతాలు చేసుకోవాలన్నా కానీ ఓం గణాధిపతి నమః అనుకోనే ముందుగా మాట్లాడుకుంటాం. కారణం ఏంటంటారు? ముందుగా అసలు గణపతిని ఎందుకు ఆరాధించాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మొదట గణపతిని ఎందుకు ఆరాధించాలి అనేటువంటిది ప్రశ్న. ఇది మనం అనుకుంటాం, మనమేదో గణపతిని ఆరాధిస్తున్నాము సర్వ విఘ్నోపశాంతయే. అవును. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనేటువంటి శ్లోకం అంతా చెప్పుకుంటున్నాం. అన్ని విఘ్నాలు, ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగేటువంటి దానికి మనము గణపతి పూజ చేసుకుంటాం. అయితే మనం మాత్రమే చేస్తున్నామని అనుకోవటానికి లేదు. ఇది దేవతలు సైతము గణపతి పూజ చేశారు. మనము ఆరాధించబడేటువంటి దేవతలు, దేవతా కళ్యాణాల్లో కూడా గణపతిని ఆరాధించటం అనేటువంటిది ఉన్నది. అది వాళ్ళే ఆయనకు వరం ఇచ్చారు. నీ పూజ ప్రథమ గణాధిపత్యం ముందు నిన్ను అనుకోనిదే. గాయత్రి నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని. గాయత్రి ఇది చెయ్యకుండా ఏ మంత్రము చదివినా ఉపయోగం లేదు అన్నాడు. అటువంటి గాయత్రీదేవి కంటే కూడా ముందు గణపతి పూజ, గణపతిని ఆరాధించిన తర్వాతనే గాయత్రిని అనుకోవటం చేస్తున్నాం. అందువలన భగవంతుడు పైన దేవతలు సైతము ఆరాధించినటువంటి గణపతిని హరిద్ర గణపతి, హరిద్రం పసుపు, పసుపు పసుపులో ప్రాణం ఉన్నది. అందుకు కదా పసుపుతో తయారైనటువంటి మనము ప్రాణస్థానమైనటువంటి చోట మనం పెట్టుకుంటున్నాం. అందుకని పసుపులో ప్రాణం ఉంది కాబట్టే కదా పార్వతీదేవి తన ఒంటికి ఆ పసుపు రాసుకుని ఆ పసుపునంతా కూడా తీసి ఒక బొమ్మగా తయారు చేసి ప్రాణము పోస్తే పుట్టినటువంటి వాడు గణపతి కదా. సరే, తర్వాత సంగతులు అందరికీ తెలుసు. శిరచ్ఛేదం జరగటము, మళ్ళీ త్రిమూర్తులు వచ్చి గజాసురుడి యొక్క ఇది పెట్టడము, చేయటము, ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. కానీ మనం ఏ పని కావాలన్నా గణపతి పూజ అనేటువంటిది చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటిది.
అందుకని శుభకార్యాలు చేసేటప్పుడు మామూలుగా పౌరోహిత్యం చేసేటువంటి వాళ్లకు బాగా తెలుసు. మిగతా కావాల్సినటువంటివన్నీ కూడా రెడీ చేసి పెడతారు పూజకు. మనం ఏ పూజ చేసుకుంటున్నా, అవును. ఒకవేళ నవగ్రహ పూజ చేసుకుంటూ ఉమ్, ఉన్నా, ఉమ్, కలశ పూజ, ఏ పూజ ఏ వ్రతము చేసుకుంటూ ఉన్నా, మనం మీరన్నారు ఇందాక సత్యనారాయణ స్వామి వ్రతము చేసినా, ఉమ్, ఏ వరలక్ష్మి వ్రతము చేసినా, అవును. కుజగౌరి వ్రతము చేసుకున్నా, ఏం చేసినా ముందు గణపతి లేదు ఇంకేదో మనము మామూలుగా అనేక రకాల వ్రతాలున్నాయి. ఉమ్, అలాంటి వ్రతాలు ఏవి చేసుకుంటూ ఉండినా ఉమ్, గణపతిని పసుపుతో తయారు చేసినటువంటి గణపతిని పెట్టి గణపతి పూజ చేసిన తర్వాతనే మిగతా పూజ చేయటం ఆనవాయితీ. ఉమ్, అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, ఇవన్నీ ఎంత రెడీ చేసినా ఉమ్, ఆ పీటల మీదికి వచ్చి కర్తలు కూర్చునేంత వరకు గణపతిని చెయ్యరు. ఉమ్హు, ఉమ్, ఎందుకు? ముందే గణపతిని చేసి పెడితే చాలా ఆలస్యం అవుతుంది. ఉమ్, ఏదో ఒక ఇబ్బందులొస్తాయి. ఉమ్, వెంటనే పీటల మీద ఇంట్లోనే ఉంటారు. ఉమ్, ఏదో రకమైనటువంటి ఆలస్యం జరిగి పీటల మీద కూర్చోవడానికి ఇబ్బందవుతుంది. ఉమ్, అందుకని మొదట గణపతిని చెయ్యరు, పసుపు గణపతిని. ఉమ్, పీటల మీదకి వచ్చి కర్తలు చేసుకునేటువంటి కర్తలు, ఉమ్, అది ఎక్కడ ఏదైనా కావచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతము కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ కార్యక్రమము చేస్తున్నా, గృహప్రవేశము కావచ్చు, ఉమ్, ఉపనయనాలు కావచ్చు, ఉమ్, నామకరణాలు కావచ్చు, అన్నప్రాసనలు కావచ్చు, ఉమ్, ఏదైనా ఏ కార్యక్రమమైనా చేసుకునేటువంటి కర్తలు పీటల మీద వచ్చి కూర్చునేంత వరకు గణపతిని చేయకూడదు. ఉమ్హు, అప్పుడు పసుపు గణపతిని చేసి తయారు ఉమ్, చేసిన తర్వాత సంకల్పము చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అలా గణపతిని ఆరాధించటము అనేటువంటిది మనము చాలా ప్రాధాన్యతతో కూడినటువంటిది. ఈరోజు మనము చిన్న విషయం ఏమి కాదు ఇది. ఉమ్, ఉమ్, ఇంకా దాంట్లో మనము ఆరాధించుకునేటువంటి విధి విధానాల్లో అనేక రకాలుగా మనం ఏది పెద్ద గణపతా, ఇంకొకటా సైజుని బట్టి మనం ఈరోజు గణపతి నవరాత్రులు అని అనంగానే ఉమ్, చాలా విశేషంగా వాటి ఆకారాలను బట్టి చేసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఉమ్. అది గణపతి యొక్క ప్రాధాన్యత. చాలా అంటే చాలా చక్కగా వివరించారు. ఇక గణపతికి సంబంధించి చాలా వీడియోస్ చేస్తాం. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకు గణపతి ప్రథమగా పూజింపబడతాడు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో అసలు గణపతిని ఎంత సైజులో మనం ఇంట్లో పెట్టుకోవాలి, అలాగే బయట ఆరాధించేటప్పుడు ఎంత సైజులు పెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తారు గురువుగారు. ఆ వీడియోని కూడా తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే.